నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ. టీడీపీ నేతల జంట హత్యల కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. విశాఖలో ఐసీఏఐ జాతీయ సదస్సుకు హాజరైన లోకేష్ ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేర్చడమే లక్ష్యమని వెల్లడి. తెలంగాణలో పోచారం ప్రాజెక్టు వరద ఉధృతికి కొట్టుకుపోయిన హైవే, నిలిచిన రాకపోకలు ముమ్మరంగా సహాయక చర్యలు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు. అవసరమైతే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరణకు సిద్ధం. సంచలన వ్యాఖ్యలు చేసిన జేడీ వ్యాన్స్.